హైదరాబాద్ లో ఏ సర్వే నెంబర్ ఇల్లీగల్ ఉంది, ఎవరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు, ఎవరి దగ్గర ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఆ పైసలు తీసుకోవడం, ఇట్లా ఆయన కాన్సెప్ట్ అది. ఆయనకు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క గత ముఖ్యమంత్రుల లెక్క ఆయనకు పనిచేసే ఒక విజన్ లేదు. రాజశేఖర్ రెడ్డి లెక్క ప్రజలకు సంబంధించినటువంటి బాధలు ఆయనకు తెలియవు. ఒక ఎన్టీఆర్ లెక్క, సీనియర్ ఎన్టీఆర్ లెక్క తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం లెక్క తెలుగు వాళ్ళు ఏ విధంగా హీనంగా చూస్తున్న కాన్సెప్ట్ ఆయన తెలియదు. కేసీఆర్ ఏదైతే ఉన్నాడో తెలంగాణ జరిగినటువంటి అన్యాయం, ఏ జిల్లాలో ఏ భూమి ఉంది, ఎక్కడ డ్రాట్ ఉంది, ఎక్కడ ఎడారి ఉంది, ఎక్కడ నీళ్ళ వసతి లేదు, లేకపోతే ఎక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాజెక్టు కావాలి, లేకపోతే అక్కడ ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీద ఆయనకు అవగాహన ఉంది. దాంతోపాటు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది వాళ్ళు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే కంటిన్యూ చేసిరో దానికి వీళ్ళు బూస్టప్ ఇచ్చి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇది రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క తయారయ్యి అది కూలగొడదాం, ఇది కూలగొడదాం. ఈ రోజు అంటే మూసి చుట్టుపక్కల ఎవరు ఉంటారంటే పేదలు ఉంటారు. పేదల ఇల్లు కూలగొడతాండు. ఒక ఇల్లు కన్వర్షన్ ఒకటి ఒక బడాబాబుది కూలగొట్టింది తప్పితే మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాస్. మొన్నటి వరకు మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ లో పరిస్థితి ఏంటంటే వీళ్ళకి టైం ఉండదు, ప్లస్ అంతగా ఫోకస్ చేసి వీళ్ళకు తెగింపు అనేది ఉంటారు. అదే సంపూర్ణలోకి పోతే వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు, ఎవరినైనా ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ మిడిల్ క్లాస్ ఎమ్మటి పడ్డాడు, కొంతవరకు సక్సెస్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు పేదల సైడ్ ఏదైతే మోసిపోయిందో రేపటి నుంచి జనాలు రోడ్ల మీదకి వస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టారు. అలాంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి హైడ్రా వల్ల రేపు బిగించే అవకాశం అయితే రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది. హైడ్రా ఒక విధంగా చూసుకుంటే మంచిది. ఎందుకు మంచిది అంటే ఇది కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు చెరువు, దీన్ని మనం పార్క్ చేసినాం. ఎందుకు చేసుకున్నాం? కృష్ణకాంత్ పార్క్ ఇది చెరువు దేని కొరకు చేసుకున్నాం అంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని పోయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ లేకపోతే ఎన్విరాన్మెంట్ బాగా చేసే విజన్ అనేది మన దగ్గర ఉండాలి. కానీ మొత్తం నేను గతంలో ఉన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు ఇవన్నీ వ్యవసాయ భూములు అయి ఉంటది. ఇప్పుడు వ్యవసాయ భూములు చేస్తారు. అవన్నీ అమీర్పేట లేకపోతే ఎల్లారెడ్డి కూడా వీటన్ని ఇప్పుడు వ్యవసాయ భూములు తయారు చేస్తారు. అయితే మనం లేకపోతే ఇంతకుముందు హైదరాబాద్ లో వేల చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు పార్కులు పెట్టుకున్నాము, కొన్ని వచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ మనం ఏర్పాటు చేయాలి. కానీ అన్ని కూలగొట్టుకుంటూ పోతామంటే డెవలప్మెంట్ జరుగుతుంది. సిటీలో చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ నదులా మారుతున్నాయి. కారణాలు నదులు లెక్క కారుతాయి అంటే ఎక్కడైనా వరదలు ఎప్పుడైనా చూసిరా? ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడైనా వాటర్ స్టోరేజ్ ఒక 2 రోజులు 3 రోజులు ఎక్కడైనా వరదలు చూసిరా? హైదరాబాద్ లో చూసిరా మీరు? ఉండదు ఇక్కడ. ఎందుకంటే మన అప్ అంటే ఒక సీ లెవెల్ కు చాలా హైట్ లో ఉంటది. కాబట్టి మనకు ఏమైతుంది అంటే మాక్సిమం వాటర్ అనేది వర్షం పట్టే రోజే మనకు వర్షంలో వాటర్ కనిపిస్తాయి. కానీ నెక్స్ట్ డే మనకు వాటర్ చూద్దామంటే కూడా ఇక్కడ వాటర్ కనిపించదు హైదరాబాద్ లో. కాకపోతే కొన్నిటిని చెరువుల్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ హైదరాబాద్ లో నువ్వు చెరువుల్ని ప్రొటెక్ట్ చేసి బిల్డింగ్లు కూడా కొట్టి రేపు వరి పొలం పండిస్తావా లేకపోతే పత్తి చేను పండిస్తావా? రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? సో మరి చెరువుల పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో కట్టుకోవడం కూడా కరెక్ట్ కావాలి. ప్రభుత్వ భూమిలో కట్టుకోవాలంటే గతంలో ఈయన ఏమన్నాడు, అయ్యప్ప సొసైటీ గులగొట్టినప్పుడు ఏమన్నాడు అంటే, సార్ మీరు ఎట్లా గులగొడతాడు, అక్కడ సిమెంట్ వేసిండు, కాంక్రీట్ వేసిండు, అదేసిండు ఇదేసిండు, రెగ్యులరైజ్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకు పైసలు ఫైన్ కట్టించుకోవాలి, ఎట్లా గులగొడతావు అన్నావు. ఇప్పుడు నువ్వు ఎట్లా గులగొడుతున్నావు? వాళ్ళు కాంక్రీట్ మొన్న రీసెంట్ గా ఇక్కడ అమీర్పూర్ లో 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రాపర్టీ. 3 రోజుల కింద 4 రూపాయలు లోన్ తీసుకుంటాడు ఎల్ఐసిగా. ఆ 3 రోజుల క్రితం అంటే ఆల్మోస్ట్ ఒక 1 రూపాయల వాల్యూ ఉంటే 7.25 సేలరీ చార్జెస్. అది అంటే ఆల్మోస్ట్ నువ్వు 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ తీసుకున్న తర్వాత ఎట్లా కొడతావు అంటే నీ ప్రభుత్వంలో నువ్వే చెత్తగలవి. నువ్వు ఒక దద్దమ్మవు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏం చేస్తున్నారు? నీకు ఏ గవర్నమెంట్ భూమి ఉందో ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కొలగొడతావు. నీ సబ్ రిజిస్టర్లకు ఒక నోటీసో లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేయకండి, ఆపండి. అదేమన్నా చేస్తుండా? లేదు. అంటే 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయిన భూముల బిల్డింగ్లను కూలగొడుతున్నావు అంటే నీకేం సిద్ధశుద్ధి ఉన్నది? అసలు నువ్వేం ముఖ్యమంత్రివి అంటే నీ యంత్రాంగం నువ్వు మొత్తం జీరో. అంటే నీ బ్రోకరేజ్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసినటువంటి ఆ తెలివిని ఉపయోగించి జనాలను ఈ రోజు భయాభ్రాంతులకు గురి చేస్తున్నావు తప్పితే నువ్వు ఒక సీఎం కాదు, ఒక చీఫ్ లీడర్. సో మరి చెరువులు అక్రమ కట్టడాలను చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల పాత్ర ఉందని రాజకీయ నాయకులను దాటుకుని హైదరాబాద్ పోతున్నాం. అంతెందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, హైడ్రా వచ్చిందే మల్లారెడ్డి
కాలేజీని కూలగొట్టడానికి, లేకపోతే అసదుద్దీన్ కాలేజ్, ఫాతిమా కాలేజ్ కూలగొట్టడానికి, లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టడానికి అన్నారు. మరి ఏమైనా ఎవరికి కూడా బడాబాబులో ఎందుకు కూలగొట్టలేకపోతున్నాను? ఏదైతే నాగార్జున ఇన్కన్వర్టేషన్ ఉందో 400 కోట్లు డిమాండ్ చేసిందట, అది ఈయనందుకే ఇన్కన్వర్టేషన్ కూలగొట్టి ప్రజలలో ఒక దొంగ సానుభూతి క్రియేట్ చేయగలిగింది అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది తెలంగాణ? వాళ్ళు ప్రవేశపెడుతున్నారు పథకాలు. ఒక మీడియా పర్సన్ గా మీకు చూసిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి శంకుస్థాపన ఎక్కడైనా జరిగిందా? ఒక్క శంకుస్థాపన ఒకే ఒకటి జరిగింది. ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం. అది అతి తొందరలో ఏంటంటే సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడం కొరకు, లేకపోతే రాహుల్ గాంధీని ప్రసన్నం చేయడం కొరకు ఏదో చేసిన ఆ విగ్రహం చూస్తే కూడా ఆయన ఆలోచన లెక్కనే ఉంటది విగ్రహం. అంత చిన్నగా అసలు ఆ విగ్రహం పక్కన అమరవీరుల స్తూపము ప్లస్ సచివాలయం మధ్యలో అది చూస్తే ఒక విగ్రహం ఉన్నట్టు కూడా కనిపించదు. అంటే ఈయన ఆలోచనలు కూడా అంత హీనంగా ఉన్నాయని అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా 6 గ్యారెంటీస్ తప్పించుకోవడం కోసం హైడ్రాన్ తీసుకొచ్చారు. 100% వాళ్ళకి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాదు. రైతు బంధు బంద్ అయిపోయింది, రైతు బీమా బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, ఇంకా గతంలో దళిత బంధు బంద్ అయిపోయింది, బీసీ బంధు బంద్ అయిపోయింది. అన్ని స్కీములు బంద్ బంద్ చేసి ఓన్లీ వాళ్ళ కమిషన్లకు వీళ్ళది ఏంటంటే ఎన్ని రోజులు అధికారంలో ఉంటామో తెలియదు, వాడిని వీడిని బెదిరించి ఇన్నో పైసలు వెనకేసుకోవాలనేటువంటి పరిపాలన జరుగుతుంది తప్పితే ఇది ఒక కాంగ్రెస్ పరిపాలన కాదు. వాళ్ళకు ఏ ఉద్దేశం లేదు, ఉన్న రోజు దోసుకుందామనే ఆలోచనలే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, మరి 6 గ్యారెంటీలను చెప్పేసి అధికారంలోకి వచ్చారు, అవన్నీ సరిగా అమలు అవుతున్నాయి? అది చేయలేకనే కదా ఇప్పుడు 6 నెలలు ఉంటుందో సంవత్సరం ఉంటుందో తెలియట్లే వాళ్ళకు. అయితే ఈ గవర్నమెంట్ కూలిపోయే ముందు వాణి వీళ్ళని బెదిరించి వీళ్ళు సొంతంగా ఎందుకు పైసలు వేసుకోవాలని ఆలోచన. ప్రజలు ఎక్కడివి, ప్రజల గురించి ఆలోచన ఎక్కడిది, 6 గ్యారెంటీల ఆలోచనలు ఎక్కడివి వీళ్ళకు? ఒక ప్రజలు ఉన్నారు, లేకపోతే ప్రజలు గెలిపించారు అన్న సొయ్యి ఎక్కడిది వాళ్ళకు? అదంతా ఉత్త బూటకం. వాళ్ళు వచ్చింది ఏంది, రేవంత్ రెడ్డి అనేట ఆయనకు ఒక విజన్ లేదు. ఆయన విజన్ ఏంది, బ్రోకరిజం. ఆ బ్రోకరిజాన్ని ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి పదవికి తాకట్టు పెడుతుంది అంతే. దాన్ని ముసుగులో ఈయన గతంలో చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకుంటాం. కేసీఆర్ చెప్పిన కదండి, కేసీఆర్ కు తెలంగాణలో సాగునీరు ఏ జిల్లాకి ఇవ్వాలో తెలుసు. ఆకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు రీడిజైన్ చేయడం జరిగింది, ప్రాజెక్టులు కట్టడం జరిగింది, నీళ్లు వేయడం జరిగింది. మిషన్ భగీరథ ఉంది, భగీరథ ఇంటింటికి నీళ్లు లేవని నీళ్లు ఇచ్చిండు. ప్రతి ఒక్క స్కీము అంటే ప్రతి ఒక్క గ్రామానికి ఏం కావాలో ఎప్పుడు చేయనటువంటిది. ఒక గ్రామానికి ఒక ఖచ్చితంగా ఒక శ్మశానం ఉండాలి, ఒక ప్రకృతి వనం ఉండాలి, ఒక పాఠశాల క్రీడా ప్రాంగణం ఉండాలి. అదొక విజనరీ లీడర్ చేసినటువంటి ఒక లీడర్ పరిపాలన. ఇది ఆయనకు కంపారిజన్ లేదు. అది ఆయన లీడర్లు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈవెన్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, వాళ్ళు లీడర్స్ ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈయనేంది బ్రోకర్ కాబట్టి ప్రజల గురించి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అన్న పరిపాలన జరుగుతుంది. సో మరి అంత మంచి పరిపాలన చేసే కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? కేసీఆర్ అంటే జనాలు ఏం చేసిరంటే రూరల్ ఏరియాల్లో అన్ని వస్తున్నాయి. ఒకసారి వీళ్ళు ఇంకా వీళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఇస్తానంటున్నారు కదా. కేసీఆర్ చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ రూరల్ ఏరియాల్లో ఇవ్వకపోవడం, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, దీనివల్ల జనాల్లో రూరల్ ఏరియాల్లో వీళ్ళు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇందిరామ ఇల్లులని చాలా మందికి ఇచ్చింది. సరే, ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే రూరల్ లో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లులు కట్టిస్తుందేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిరు, జనాలు కూడా ఒకసారి మారుద్దాం, సరే కేసీఆర్ ని పక్కన పెడదాం, ఎవడో వచ్చినోడు అయితే చేయకపోతాడు అన్న ఉద్దేశంతో ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మాత్రం తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఓటేయలేదు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక లీడర్ కు బ్రోకర్ కు ఉన్నదే ఏదైతే ఉందో, ఒక లీడర్ కు బ్రోకర్ కున్న తేడా ఉంది.